ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనందపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీలోకి చేరని వారిని కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ తాను అనకాపల్లి వెళ్లిపోతున్నానని కొన్ని పత్రికల్లో అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు. గంట అతని అనుచరులు మా నాయకులను పార్టీలోకి చేరాలని ఫోన్లు చేస్తూ వేధిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భీమిలి అభివృద్ధికి సుమారు 2500 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అవే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు. అలాగే మొత్తం 64 పంచాయతీలు ఉన్నాయి. 64 పంచాయతీల్లో సుమారు 58 మంది వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉన్నారు. ఒక ఇద్దరు ఎంతమంది వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళ రకరకాల వ్యక్తిగత కారణాలు. అదేదో నా మీద వ్యతిరేకిస్తారో పార్టీ మీద వ్యతిరేకిస్తారు. అంటే ఒక ఇద్దరు సర్పంచులు వెళ్ళిపోయినంత మాత్రాన వైకాపా ఖాళీ అని రాయటం అనేది ఎంతవరకు సర్వో ఆలోచించాలి. ఈనాడు వారు వచ్చినంత ఈనాడు మా దర్శనం తీసుకోకుండా ఇవాళ ఏకపక్షంగా చంద్రబాబు నాయుడికి తొత్తులాగా, గంటా శ్రీనివాసరావు తొత్తులాగా ఇవాళ ఈ వార్త రాశాడు. వాస్తవాలు రాయకుండా మరి 64 పంచాయతీలకి 55 మంది సర్పంచులు ఉంటే ఖాళీగా అది కనుక ఆ వార్త రేపు కనుక రెక్టిఫికేషన్ రాకపోతే దీనిలో తప్పనిసరిగా పార్టీ తరఫున డెఫర్మేషన్స్ ఉండేది జరుగుతుంది. అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. రాయమనండి, మళ్ళీ గొడవని చెప్పట్లా. ఒక పేపర్ ఉందంటే ఒక పేపర్ అది పత్రిక అని చెప్పుకున్నా కూడా సిగ్గుచేయడం. వాళ్ళు ఏంటంటే కావాలని రోజు గురచల్లే విధంగా ఒక తెలుగుదేశం పార్టీ కరపత్రలాగా వాళ్ళు అవాస్తవాలు రోజు రాయటం. మరి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు కాదు. మన దాంట్లో పనిచేసే స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ అది ఎంతవరకు సభ వాళ్ళు ఆలోచించారు. ఒక కక్ష కట్టినట్టు రోజు ఏదో ఒకటి అవాస్తవాలు రాయటం. సరే పోలీలో పొమ్మ గురుకుంటే ఇక రోజు తెచ్చిపోతాం. కంపల్సరిగా ఇప్పటికైనా సరే వాస్తవాలు రాస్తే ప్రజలు ఆదేశం. రెండోది శ్రీ గంటా శ్రీనివాసరావు చేసే జిమ్మిక్కులు, చంద్రబాబు చేసే జిమ్మిక్కులు ఇంకా అద్దుకొద్దు లేదు. నిన్న నేను అనకాపల్లి ఎంపీగా వెళ్ళిపోతానని ఒక సోషల్ మీడియాలో ప్రచారం. మరి వాళ్ళ మీద కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఎలాంటి ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద కూడా ఒక యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చట్టపరంగా తెలియజేస్తున్నారు.